హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హోప్ మీకు అందరికీ నా వీడియోస్ బాగా నచ్చుతున్నాయి అనిపిస్తుంది. ఇక్కడైతే ఐశ్వికి వాళ్ళ డాడీ అకౌంట్స్ పని మీద కొత్తగూడెం వెళ్ళి అక్కడి నుంచి అయితే చాలా స్నాక్స్ తీసుకొని వచ్చారు. అఫ్ కోర్స్ నా కోసం కూడా. ఐశ్వికి మంచి బిస్కెట్స్, చాక్లెట్స్ కొంచెం నచ్చుతున్నాయి. సరే ఏదో ఒకటి అయితే తింటుంది కదా అని నేను కూడా అప్పుడప్పుడు ఇస్తున్నాను. బట్ సూన్ ఇవన్నీ స్టాప్ చేసేసి తన కోసం హెల్దియర్ ఆప్షన్స్ని తయారు చేయాలి. అండ్ ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే ఖమ్మం వెళ్ళిపోయాం. ఎందుకు అంటే ఐశ్వి కోసం ఏదైనా ఈ శ్రావణ మాసం తనకి గోల్డ్ తీసుకుందాం అనుకున్నాము. యాక్చువల్గా బ్యాంగిల్స్ అనుకున్నాం, బట్ బ్యాంగిల్స్ కంటే కూడా ఏదైనా నెక్లెస్ లాంటిది తీసుకుందామని చెప్పేసి షోరూమ్స్ అయితే లాస్ట్ 2 days నుంచి తిరుగుతున్నాం. అండ్ ఈరోజు కూడా అలానే సిఎంఆర్కి వెళ్ళాము. యాక్చువల్గా లక్ష్మీ శ్రీనివాస సుహాస్లో వీడియో కాల్ ఫెసిలిటీస్తో కొన్ని చూశాను, బట్ ఇంతకు ముందు కూడా సిఎంఆర్లోనే తీసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి చెక్ చేసాం. నేను ఎక్కువ స్టోన్స్ లేనివి నార్మల్ గోల్డ్ ఐటమ్స్ని అడిగాను. యాజ్ యూజువల్గా అవి నేను నా పెళ్ళైనప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు మోడలే మళ్ళీ ఇప్పుడు చూపించారు, సేమ్ అవే పీసెస్తో నాకు నచ్చలేదు. సరే ఇంకా డైరెక్ట్ లక్ష్మీ శ్రీనివాసాలో చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాం. ఆల్రెడీ నేను ఈ నెక్లెస్ని కాల్లో చూసి ఓకే చేశాను, ఎందుకంటే స్టోన్స్ ఎక్కువ లేకుండా ప్లెయిన్ గోల్డ్లోనే తీసుకుందాం అనుకున్నాము. అందుకని ఇంకా అది సెలెక్ట్ చేసి ఫైనల్ చేసి నెక్స్ట్ డే అయితే దాన్ని కొనడానికి వెళ్ళాము. బట్ నెక్స్ట్ డే కల్లా రేట్స్ పెరిగిపోయాయి. బట్ మాకు తెలిసిన షోరూమ్ వాళ్ళే కాబట్టి మాకైతే మంచిగానే డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే నెక్లెస్ తీయడానికి వెళ్తున్నాం. ఐశ్విక్ అయితే ఈ డ్రెస్సే వేశాను మళ్ళీ. ఇది తనకి చాలా బాగా సూట్ అయింది అనిపించింది. బట్ నేను అప్పుడే ఇంకొక 2-3 మోడల్స్ తీసుకోవాల్సింది. ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుంటాను. ఎంత క్యూట్గా అనిపించింది షరారా మోడల్లో. యాక్చువల్లీ నెక్లెస్ ఒకటే తీసుకుందామని మా ప్లాన్, బట్ నాకు ఇయర్ రింగ్స్ కూడా బాగా నచ్చాయి. సో ఇంకా తర్వాత తీసుకుందాంలే అనుకున్నాను, కానీ మా వారైతే లేదు ఐశ్వికి నెక్లెస్ సెట్తో పాటు ఇవి కూడా సెట్ అయ్యాయి, ఇవే తీసుకుందామని అవి కూడా పర్చేస్ చేశారు. ఇంకా క్లియర్గా ఈ నెక్లెస్ని చూపిద్దామని ఇక్కడ ఇంటికి వచ్చాకైతే వీడియో తీస్తున్నాను. సో ఇవైతే ఇయర్ రింగ్స్ అండి. ఇది 4 grams పడ్డాయి, చాలా బాగున్నాయి అనిపించింది. నేను ఇయర్ రింగ్స్ కొనుక్కుందాం అనుకున్నాను, బట్ నేను చిన్న స్టడ్స్ లాంటివి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇవి దానికి మ్యాచ్ అయినాయి కాబట్టి ఇంకెప్పుడైనా తీసుకునేవే కదా అని ఇవి తీసుకున్నాము. అండ్ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీ వాళ్ళు ఏ ఆర్నమెంట్ అయినా పర్చేస్ చేసిన వాళ్ళకి శ్రావణ మాసం ఆడబొడుచుకి బొట్టు పెట్టి ఇచ్చినట్టు శారీస్ ఇచ్చారు. నాకైతే నేను పర్చేస్ చేసిన వాల్యూకి మాకు 1,40,000 అయిందండి. సో 2 శారీస్ ఇచ్చారు నాకు. 1,00,000 వర్త్ ఒక శారీ, 50,000 వర్త్ ఒక శారీ. ఇక్కడ ఐశ్వి అయితే వాటిని అస్సలు వదిలిపెట్టట్లేదు, ఎక్కడ దాచిపెట్టినా తీసి లాగేస్తుంది. మా ఆడపడుచు వాళ్ళు కూడా రాఖీ కోసం వచ్చారు కాబట్టి నేను మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళాను. ఇక్కడ కొన్ని డేస్ స్పెండ్ చేసి రాఖీ ఫెస్టివల్ అయిపోయాక మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి పూజ కోసం వచ్చాను. ఇక్కడ మేము మొన్న తీసుకున్న నెక్లెస్ని అండ్ శారీని పెట్టుకొని అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకున్నాను. ఇది నెక్స్ట్ తర్వాత రోజు ఐశ్వికి వేసి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం అప్పుడు నేను పెట్టుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. చిన్నపిల్లకి ఇప్పటి నుంచే ఏదో కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బెటర్. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదే కదా, అందుకని ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్న వస్తువైనా తీసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాము. ఈ వారం కూడా నేను పూజ చాలా చక్కగా చేసుకున్నాను. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.